మనిషికి జంతువుకి మధ్య ఉన్న అనుబంధంలో విశ్వాసం అనే పదానికి నిలువెత్తు రూపం కుక్క. అనాదిగా మనిషికి తోడుగా, ఇంటికి కాపలాగా, ఒక నమ్మకమైన నేస్తంగా శునకాలు మన జీవితంలో భాగమయ్యాయి. కానీ కాలం మారింది. దాంతో పాటే పరిస్థితులు కూడా మారాయి. ఒకప్పుడు తోక ఊపుతూ ఆప్యాయంగా దగ్గరికి వచ్చే శునకాలను చూస్తే ఇప్పుడు జనం ఆమడ దూరం పరిగెడుతున్నారు. విశ్వాసానికి మారుపేరుగా నిలవాల్సిన ఆ ప్రాణులు నేడు వీధుల్లో మృత్యువులా సంచరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పసిపిల్లల నుంచి పండు ముసలివారి వరకు ఎవ్వరినీ వదలడం లేదు. వీధి చివర కుక్క కనిపిస్తే చాలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉదయం వాకింగ్ కి వెళ్లాలన్నా, పిల్లలు స్కూల్ కి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి దాపురించింది. ఈ దారుణమైన పరిస్థితులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఉపేక్షించేది లేదని, సాకులు చెప్పడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కుక్కల దాడిలో ఎవరైనా గాయపడినా, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయినా ఆ పూర్తి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అని తేల్చి చెప్పింది. కేవలం సానుభూతి చెప్తే సరిపోదని, బాధితులకు తగిన నష్టపరిహారం కూడా చెల్లించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రోజు రోజుకి పెరుగుతున్న ఈ దాడులను చూసి చలించిపోయిన న్యాయస్థానం ఈ అంశాన్ని ఎవరూ ఫిర్యాదు చేయకముందే సుమోటోగా, అంటే స్వయంగా విచారణకు స్వీకరించింది. ఇది చిన్న విషయం కాదని, ప్రజలు జీవించే హక్కుకు సంబంధించిన అంశమని కోర్టు భావించింది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్స్, బస్సు నిలయాలు, పాఠశాలలు, హాస్పిటల్స్ వంటి జనసమర్థ ప్రాంతాల్లో కుక్కల బెడద అసలు ఉండకూడదని ఆదేశించింది. అభం శుభం తెలియని పిల్లలు ఆడుకునే చోట, రోగులు చికిత్స పొందే చోట క్రూరమైన శునకాలు సంచరిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. వెంటనే ప్రమాదకరంగా ఉన్న కుక్కలను అక్కడి నుండి తరలించి ప్రత్యేక సంరక్షణ కేంద్రాల్లో ఉంచాలని, వాటికి అక్కడ తగిన ఆహారం, వైద్యం అందించాలని సూచించింది. మనుషుల ప్రాణాలకు రక్షణ కల్పించలేని నిర్లక్ష్యం ఇకపై సాగదని, ప్రభుత్వాలు కళ్లు తెరిచి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఈ తీర్పుతోనైనా అధికారుల్లో చలనం వస్తుందేమో చూడాలి. సమాజంలో ఎప్పుడూ ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. జంతు ప్రేమికులు ఒకవైపు, బాధితులు మరొక వైపు. మూగ జీవాలను హింసించకూడదని జంతు ప్రేమికులు వాదిస్తుంటే, మరి మా పిల్లల ప్రాణాలకు రక్షణ ఏదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ తర్జన భర్జనలకు సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలతో ఒక స్పష్టమైన ముగింపు పలికింది. వీధి కుక్కలపై ప్రేమ చూపించడం తప్పు కాదు, అది మానవత్వం. కానీ ఆ ప్రేమ ఇతరులకు ప్రాణ సంకటంగా మారకూడదు అని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా ఉన్నాయి. కుక్కలకు ఆహారం పెట్టేవారు ఆ పనిని బాధ్యతాయుతంగా చేయాలని హితవు పలికారు. వీధుల్లో నడిచే జనాల మధ్య కాకుండా కుక్కలను తమ ఇళ్లల్లోనే పెంచుకుని అక్కడే ఆహారం పెట్టాలని సూచించారు. లేదా వాటి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశాల్లోనే ఆహారం వేయాలి తప్ప రోడ్ల మీద వేసి కుక్కలకు అలవాటు చేస్తే అవి ఆ దారిన పోయే వారిపై దాడులు చేస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఇటీవల ఓ 9 ఏళ్ల బాలుడిని కుక్కలు అతి దారుణంగా దాడి చేసి చంపిన ఘటనని కోర్టు ప్రస్తావించింది. ఆ చిన్నారి పేగులు బయటకు వచ్చేలా కుక్కలు దాడి చేస్తుంటే అప్పుడు ఏ జంతు ప్రేమికుడు వచ్చి ఆదుకున్నారని, ఆ చావుకి ఎవరు బాధ్యత వహిస్తారని న్యాయస్థానం నిలదీసింది. మేం వీధుల్లోని శునకాలను పూర్తిగా చంపేయమనో తొలగించమనో చెప్పడం లేదని, కానీ పిచ్చి పట్టిన వాటిని, వ్యాధులు ఉన్న వాటిని, ప్రమాదకరంగా మారి ప్రజలపై దాడులు చేస్తున్న వాటిని వెంటనే గుర్తించి సంరక్షణ కేంద్రాలకు తరలించాల్సిందేనని స్పష్టం చేసింది. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ప్రకారం సంతానోత్పత్తి నియంత్రణ చర్యలు చేపట్టి కుక్కల సంఖ్యను అదుపులో ఉంచాల్సిన బాధ్యత ముమ్మాటికి మున్సిపల్ అధికారులదే. అంతే తప్ప మూగజీవాల హక్కుల పేరుతో మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ధర్మాసనం ఘాటుగానే వ్యాఖ్యానించింది. మానవ ప్రాణం చాలా విలువైందని, దాన్ని కాపాడడం రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చిన ప్రథమ కర్తవ్యమని గుర్తు చేసింది. ఇది కేవలం దేశ రాజధాని ఢిల్లీకో లేదా సుప్రీంకోర్టుకో పరిమితమైన ఆవేదన కాదు. మన రాష్ట్రంలో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందుకే మన తెలంగాణ హైకోర్టు కూడా అధికారుల పనితీరుపై మండిపడింది. ప్రభుత్వం కోర్టుకి సమర్పిస్తున్న నివేదికలను చూసి అసహనం వ్యక్తం చేసింది. కాగితాల మీద చూపించే లెక్కలు మాకొద్దు, మాకు క్షేత్రస్థాయిలో చర్యలు కావాలి అని హైకోర్టు అధికారులను నిలదీసింది.
కుక్కల బెడద నివారణకు ఎన్ని కోట్లు ఖర్చు చేశాం, ఎన్ని కుక్కలకు ఆపరేషన్స్ చేశామని చెప్పే గణాంకాల వల్ల చనిపోయిన వారి ప్రాణాలు తిరిగి రావు కదా అని ప్రశ్నించింది. ఇంకా ఎంతమంది చనిపోతే మేల్కొంటారు, ఇంకెంతమంది అభం శుభం తెలియని చిన్నారులు బలి కావాలి అని నిలదీసింది. అధికారులు, యంత్రాంగం కేవలం ధనవంతులు, వివిఐపీలు నివసించే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ వంటి కాలనీస్ మీదనే శ్రద్ధ పెడుతున్నారని, పేదలు, సామాన్యులు నివసించే బస్తీలను, మురికివాడలను గాలికి వదిలేశారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన కుక్కకాటు ఘటనలను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువ మంది మురికివాడల్లో నివసించే పేదలే ఉంటున్నారని, వారి పిల్లలే వీధుల్లో ఆడుకుంటూ కుక్కల బారిన పడుతున్నారని గుర్తు చేసింది. పేదవాడి ప్రాణానికి విలువ లేదా అని ప్రశ్నించింది. ఈ సమస్యను కేవలం ఒక విధి నిర్వహణలా, ఒక ఫైల్ క్లియరెన్స్ లా కాకుండా మానవీయ కోణంలో చూడాలని సూచించింది. నిధులు లేవనో, సిబ్బంది లేరనో సాకులు చెప్పకుండా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటారో స్పష్టమైన ప్రణాళికతో రావాలని ఆదేశించింది. పారిశుద్ధ్యం లోపించిన చోటే కుక్కలు ఎక్కువగా చేరుతాయని, మాంసం వ్యర్థాలను రోడ్లపై వేయకుండా చూడాలని చెప్పింది. ఈ సమస్యను తేలికగా తీసుకుంటే రాబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హైకోర్టు గట్టిగానే హెచ్చరించింది. అసలు మన దేశంలో వీధి కుక్కల సమస్య ఎంత భయానకంగా ఉందంటే ఆ గణాంకాలు వింటేనే వెన్నుల్లో వణుకు పుడుతుంది. మన దేశంలో మనుషుల జనాభా ఎంత వేగంగా పెరుగుతోందో దానికి పోటీగా వీధి శునకాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రేబిస్ వ్యాధితో చనిపోతున్న వారిలో 36% మంది భారతీయులే కావడం మనందరికీ సిగ్గుచేటు మరియు ఆందోళనకరం. పోయిన సంవత్సరం ఒక్క ఏడాదే దేశవ్యాప్తంగా 37,17,713 మంది కుక్కకాటు కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థమవుతోంది. 2025 జనవరి నెలలోనే 4 లక్షల మందికి పైగా కుక్కల బారిన పడ్డారు. 2022-24 మధ్యకాలంలో కుక్కకాటు కేసుల్లో మహారాష్ట్ర 13.5 లక్షల కేసులతో మొదటి స్థానంలో ఉంటే, జనాభా నిష్పత్తిని బట్టి చూస్తే కొన్ని ప్రాంతాల్లో మనుషుల కన్నా కుక్కలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.